ఏటీఎం ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకులకు అనుమతిచ్చింది. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై 23 రూపాయల చొప్పున వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. మే 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా వినియోగదారులు ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 లావాదేవీలు ఉచితంగా పొందవచ్చు. అదే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో నగరాల్లో 5, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి 21 రూపాయల చొప్పున ఖాతాదారుల నుంచి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ మొత్తం 23కు పెరగనుంది. ఆన్లైన్ వ్యాలెట్లు, యూపీఐ లావాదేవీలు పెరగటంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ గణనీయంగా తగ్గింది. ఆర్బీఐ తాజా పెంపుతో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించే అవకాశం ఉంది.